ఓకే, ఇప్పుడు అక్కడ వాక్యం బోధిస్తుండేసరికి కొంతమంది ఏసే దగ్గర పిల్లలు వెళ్తూ ఉంటారు. ఏసే దగ్గర పిల్లలు పోతా ఉంటే వెంటనే ఏం చేశాడు తెలుసా? బాబు స్టాండప్. ఆ బాబు పేరు ఏం పేరు? పైకి నువ్వే 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 ఏం పేరు? నువ్వు కాదు, ముందు పేరు ఏం పేరు? నీ పేరు? మరి నేనేం చెప్పాను? కింద చూడద్దు చెప్తున్నా. ఎలీషా మొన్న ఏం చెప్తున్నాడు? ఏం స్టోరీ చెప్పాడు? కాబట్టి అంత తెప్పలు లేకుండా నాకెళ్ళి చూసి సరిపోద్ది కదా, కూర్చో. రెండోసారి క్షమించదు, నాకెళ్ళి చూసి, ఓకేనా? సరే, ఇప్పుడు కొంతమంది ఏసే దగ్గర పిల్లలు వెళ్తా ఉంటే కొంతమంది ఏసే దగ్గర రానివ్వట్ల. అప్పుడు దేవుడు అంటే తెలుసా, ఇలాంటి వాళ్ళదే పదవ రాజ్యం అని చెప్తాడు. అర్థమైందా? సరే, నా స్టోరీ ఇది కాదు కానీ చెప్తున్నాను. మనం అంటే ఏసైకి చాలా ఇష్టం, ఓకేనా? మనం అంటే ఏసైకి ఎలా ఇష్టం? చాలా ఇష్టం. మరి చాలా ఇష్టమైతే మనం సండే స్కూల్ మానేసి, ఓకేనా? ఇప్పుడు ఎలీషా రోజు మిమ్మల్ని పిలుచుకోవాలి, అవునా? మరి అటు ఎందుకు వెళ్తున్నారు మీరు? మీకోసం అంత కష్టపడుతుంది తెలుసా? అదిగో అది నేర్చుకుంటున్నాడు. 2 పోలీసు సెలెక్ట్ అయ్యాడు తెలుసా? ఎలీషా పోలీసు సెలెక్ట్ అయ్యాడు. ఇంకొక ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి హైదరాబాద్ పోవాలి. కానీ మీకోసం ఆ విషయం మీకు తెలుసా? తెలుసుకోవాలి. మీరేమో 2 రోజులు సండే స్కూల్కి వస్తారు, 2 రోజులు మానేస్తారు. ఎలీషా చూస్తే ఆడు జ్వరం పడతాం, వీడు జ్వరం పడతాం, పిల్లల్ని చూస్తే రామని చెప్తాం. అది పద్ధతేనప్పుడు? మీకోసం అంత కష్టపడుతున్నప్పుడు మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈ విషయాలు మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. సండే స్కూల్ బాబు ఓకేనా? చాలా అంటే చాలా సీరియస్ తీసుకోవాలి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇగో ఇక్కడ సుమారు చాలా మంది ఉన్నారు కదా, మీ అందరూ కూడా రోజు ప్రార్థన చేసుకొని, రోజు చక్కగా బైబిల్ చదువుకొని, రోజు సండే స్కూల్కి వస్తా ఉంటే అలా క్రమంగా మీరు పెద్ద అయ్యి అస్సలు ఎంత మందిని మార్చవచ్చు మీరు. అర్థమవుతున్నా? ఇప్పుడు ఒక వ్యక్తిని బాబు ఇటు ఒక వ్యక్తిని మనం మార్చాలి కానీ మనం పాడు చేయదు, ఓకేనా? మీకు కొన్ని విలువలు నేర్పిస్తా, ఓకేనా? ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి. మగపిల్లలు వినండి, ఇగో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చిన్నప్పటి నుంచే మనం ఈ లోకల్ పెరుగుతా ఉన్నాం కాబట్టి. సరే, ఒక స్టోరీ చెప్పినాక మీకు ఈ విషయాలు చెప్తాను. ఒక స్టోరీ చెప్పినాక ఈ విషయాలని మీకు చెప్తాను, ఓకేనా? చిన్న స్టోరీ, ఓకేనా? ఒక ఊరు కాదు, ఒక సముద్రం, ఓకేనా? ఒక సముద్రంలో చాలా చేపలు, ఓకేనా? చాలా చేపలు ఉంటే ఆ చేపలన్నిటికీ ఏది ప్రపంచం? నీళ్ళే ప్రపంచం. ఇప్పుడు అవి బయటకు వచ్చేసినా చూడాల. ఇప్పుడు మనం లోపలికి వచ్చేసినా మనకేం తెలుసు? ఇది తెలుసు, ఈ భూలోకంలో బైకులు తెలుసు, కారు తెలుసు, ఇల్లు తెలుసు, మనుషులు తెలుసు, పాత తెలుసు, బిర్యానీ తెలుసు, అన్నం ప్రతి తెలుసా? ప్రతిదీ తెలుసు. కానీ నీళ్ళలో ఉన్న చేపలకి ఏం తెలుసు అంటే వాటి గడ్డి తెలుసు, ఆ నీళ్ళు తెలుసు, ఎంత పెద్ద చేపలు అంటే వాటికి తెలుసు, నీళ్ళల్లో ఎన్ని రకాల జీవులు. నీకు పోయేటప్పుడు ఇస్తాయి, పోయేటప్పుడు ఇస్తాను, ఓకేనా? పోయేటప్పుడు ఇస్తాను, ఓకేనా? పోయేటప్పుడు మీకే ఇస్తాను. చలో నాకు ఇప్పుడు ఈ చేపలకి వాటి ప్రపంచమే తెలుసు, నీళ్ళలో ఎన్ని జీవులు ఉన్నాయి, ఎట్లా ఉంది, ప్రతి తెలుసా? అయితే పెద్ద పెద్ద చేపలకి అప్పుడప్పుడు మీకు తెలుసా, ఒక్క చేప అట్లా పైకి లేచిందంటే చాలా కొంత దూరం వరకు పైన వెళ్తుంది. డాల్ఫిన్స్ పైన వెళ్తాయి, గాల్లో వెళ్తాయి, ఓకేనా? చూసారు ఎప్పుడన్నా? వీలైతే నేను ప్రొజెక్టర్ మీద చూపిస్తా, ఓకేనా? డాల్ఫిన్స్ చేపలు అనేవి అలా వేగంగా పైకి లేచి అలా గాల్లోకి వెళ్ళి మళ్ళీ లోన పోతాయి, ఓకేనా? కొన్ని చేపలకి
వినాలి రాదు, కాల్ చేస్తే అన్న వెళ్ళిపోతాడు, సైలెంట్గా ఉండాలి. మా ఇక్కడ రావడానికి మేము ఉత్తగా ఖాళీ రాలి, చాలా పనులు పక్కన పెట్టుకొని మీకోసం వచ్చినాం. యాక్చువల్లీ ఇవాళ మేము ఖాళీ లేదు, నేను చాలా బిజీ. ఓకేనా, మాకు పక్క ఊళ్ళో సండే స్కూల్ చాలా ఉన్నాయి, వర్క్ ఉంది. మేము మళ్ళీ పొగచిలో 2 యూత్ క్లాసులు పెట్టుకున్నాం, అవి చూసుకోవాలి. అవన్నీ పక్కన మీకు ఆడికి వచ్చింది, మేమే ఖాళీ కూడా రాలా, మీరే పక్కన చూస్తున్నారు. ఓయ్ పాపా తను కొడతా చెప్తుంది సార్. ఓకేనా, ఇప్పుడు ఎలీషా నాకు మీకోసం అంత కష్టపడుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుని వినటాలి. మీరు పక్కన చూసి అటు చూసి ఇటు చూసి అందుకని ఇంట్లో ఉంటే మంచిది కాదు. కాబట్టి మంచి పిల్లోడు 2 సార్లు చెప్పించుకోండి. మీరు ఎంతమంది మంచి పిల్లల్లో ఎంతమంది చెడ్డ పిల్లల్లో మీరు డిసైడ్ అయిపోండి. 2 సార్లు చెప్పించుకోమన్నా నీకెళ్ళే చూస్తాము, బాగా వింటాము, బాగా నేర్చుకుంటాం అన్నారు మంచివారు. 2వ సారి చెప్పించుకున్నాడా ఫెయిల్. సరే, ఇప్పుడు అయిపోయిన వరకు ఎంతవరకు నాకు వింటానండి. ఓకేనా, సరే. ఇలా ఒక పెద్ద చేపకి ఒక పిల్లలు చాలా పుడతాయి. పిల్లలు చాలా పుడితే ఇప్పుడు మన అమ్మ నాన్నలు మనకేం చెప్తారంటే, కాబట్టి వచ్చేటప్పుడు గుడ్డు ప్యాకెట్లు అయిగా తెచ్చుకోవాల్సింది, బైబిల్ తెచ్చుకోవాలి. మన తల్లిదండ్రులు మనకేం చెప్తారంటే ఎట్లా మాట్లాడాలి, ఏం చూడాలి, ఏం తినాలి, ఎట్లా నడుచుకోవాలి చూద్దరా చూద్దు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా తప్పు చేస్తుంటే అమ్మ కొట్టింది, చంప వగురు ఒకసారి మనకి. ఓకేనా, నాన్న కొడతాడు, మామూలు కొట్టాడు, చంప వగలాంటి కొడతాడు. ఓకేనా, మమ్మల్ని కూడా ఎంత కొట్టారు చూద్దాం. ఎందుకు కొడతారంటే మనం ఏదైనా తప్పు చేస్తే అది తప్పు అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తారు, కొడతాం. ఎందుకు తెలుసా, మన మీద కోపం ఉండా ఇలా బయట దాకా నవ్వులండి. మన మీద కోపం కొడతారా, కోపం కొడతారా కాదు కదా. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ పెద్ద చేప చిన్న చేపకి ఏం చెప్తుందంటే, అమ్మా గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికి కూడా పైకి వెళ్ళవద్దు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే తల్లికి, పిల్లకి తల్లి ఏం చెప్తుందంటే నువ్వు ఎప్పుడు కూడా బయటకు రావద్దు. ఓకేనా, ఒకవేళ బయటకు వచ్చావనుకో నిన్ను శత్రువు చూస్తాడు, నిన్ను చంపేస్తాడు. ఓకేనా, ఒక్కసారి శత్రువు చూస్తాడు, బాబు స్టాండ్ రైట్ అంతే అబ్బాయి నాకేంటి చూడొద్దా. ఓకేనా, నేను మొత్తం ఒక స్టోరీ అడుగుతా, గాలి శ్లోకాలు అడుగుతా, బాయ్ శ్లోకాలు అడుగుతాయి, మొత్తం అయిపోయినంత వరకు. అప్పుడు నాకు మొత్తం చెప్పాలి. ఎవరిని అడుగుతారంటే పక్క చూసిన వాళ్ళని, కింద చూసిన వాళ్ళని మాత్రం అడుగుతా. గుర్తుపెట్టుకు కాదు, లాస్ట్ అడగకపోతే నా పేరు గుర్తుపెట్టు, మనం కూడా అడుగుతా. బైబుల్ ఇది. ఓకేనా, అట్లా. ఇప్పుడు ఈ తల్లి ఏం చెప్తుందంటే చిన్న చేపకి, నువ్వు ఎప్పటికీ బయటికి పోవద్దు. ఒకవేళ బయటికి పోయావంటే నిన్ను ఒక శత్రువు చూస్తాడు, వాడు పట్టుకుంటాడు. ఆ తర్వాత నీకేం కనిపిస్తుంది తెలుసా, ఒక భయంకరమైన వ్యక్తి కనిపిస్తాడు, వాడి చేతిలో భయంకరమైన కట్టోడు కనిపిస్తుంది, మళ్ళీ నిప్పు కనిపిస్తుంది, నిన్ను ఏపుకొని తింటాడు. నీకేదైనా అందమైన ఆహారం కనిపించిందా, తినొద్దు. నీకేదైనా అందమైన ఆహారం కనిపించిందా, తినొద్దు. ఇప్పుడు ఈ సముద్రంలో చాలా ఆహారం ఉంది, నేను నీకు చాలా పెట్టా, అవి తిను. కానీ కొత్తగా ఏదైనా ఆహారం కనిపిస్తే తినొద్దు. దయచేసి నేను నీ దగ్గర లేనప్పుడు బయటికి పోదా. ఓయ్ రే సరే బాబు సరే, నాకేదు అరిసిన అంటే నీకు పడుతుంది. ఓకేనా, ఇప్పుడు తల్లి ఏం చెప్తుందంటే నేను మీ దగ్గర లేనప్పుడు మాత్రం ఎటు పోవద్దు. ఒకవేళ నువ్వు అడిగిన పోతావు అనుకుంటే నేను నాతోనే రావాలి అని చెప్పి. ఇప్పుడు ఏమంటది చిన్న చేపల, సరేమా నువ్వు చెప్పిందే చేస్తా, నువ్వు ఏదంటే అదే చేస్తా అన్నది. కానీ ఒక రోజు అలా ఆలోచించింది, ఏమనంటే మా అమ్మ చెప్పింది నిజమేనంటావా, ఇట్లా ఆలోచన వస్తుంది. మా అమ్మ చెప్పింది నిజమేనా, ఎంత అవుతుంది అమ్మాలి, బయటికి పోవద్దు అంటుంది, ఏదైనా కొత్త ఆహారం తినొద్దు అంటుంది. మా అమ్మకి ఏదో పిచ్చి పట్టినట్టుంది, అంటే ఏదైనా మంచి ఫుడ్ దొరికితే నేను తిని బాగా బతుకుతానేమో అని మా అమ్మ అలా చెబుతుందేమో అని అనుకుంటుంది. ఇలా అనుకునేసరికి
చూసేసరికి తల్లి లేదు. ఒక్కసారి ఇదే తెలుసా, అలా పైకి పోవడానికి ప్లాన్ చేసింది. తల్లి చెప్పినట్టే ఒక కొత్త ఆహారం కనిపించింది. తల్లి చెప్పినట్టే ఒక్కసారిగా అది తినపోయేసరికి తల్లి అసలు వచ్చి, అసలు నీకేం చెప్పినా, నువ్వు బయటికి రావద్దని చెప్పినా, నువ్వు రావద్దని చెప్పినా, నువ్వు ఎందుకు వచ్చినావు అని చాలా తిట్టింది. అప్పుడు చాపపిల్ల భయపడిపోతుంది, ఎందుకంటే తల్లి మాట వినకుండా వచ్చింది కదా. ఒకసారి భయపడింది, ఇంకా లోనికి వెళ్తే మొత్తం లోనికి వెళ్తే. ఈసారి ఏం జరిగింది తెలుసా, అంత అందమైన ఆహారం కనిపిస్తే మా అమ్మ తినకుండా చేసింది. కాబట్టి మా అమ్మ మనసులో ఉంటుంది, మా అమ్మ పని నేను చెప్తా, అమ్మ పని నేను చెప్తా. ఎందుకు మా అమ్మ ఇట్లా నన్ను ఆగ్రహించింది, అంత అందమైన ఆహారం కనిపిస్తే నన్ను ఎందుకు వద్దంటుంది అని చాలా డౌట్ వచ్చింది. ఈసారి ఏం చేయాలంటే, మా అమ్మ ఎక్కడికైనా దూరంగా పోయినప్పుడు తల్లి దగ్గరేమో అంటుంది, తల్లి దగ్గర వింటానంటుంది, చేతులు పట్టుకుంటుంది, అమ్మ బాగుంటా అంటుంది. కానీ తల్లి లేనప్పుడు మాత్రం అది చాలా రకాలుగా ఆలోచన చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి తల్లి ఏమైందంటే ఇక చాలా దూరం వెళ్ళిపోయింది. అసలు ఇక ఉదయం వెళ్ళిపోయిన తల్లి ఇంకా రావడానికి ఇష్టపడతామంటే ఏదో పని మీద వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ చేప పిల్లకి అవకాశం అప్పుడు ఇంత రావేది. చిన్న పాప పెద్ద పాప అయింది, అంటే చిన్న చేప పిల్ల పెద్దదైంది. ఒక్కసారిగా ఇదే తెలుసా, ఇంక తల్లి లేకపోవడం చూసి మా అమ్మ చెప్పే మొత్తం అబద్ధం. మొట్టమొదటిగా ఏంటంటే మా అమ్మ చెప్పే మొత్తం అబద్ధం. ముందు నన్ను స్వేచ్ఛగా బ్రతకని పట్ల. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, లాస్ట్ పక్క అడుగుతా, ఒక్కొక్క నిలబెట్టి మొత్తం అడుగుతా, మొత్తం అడుగుతా, అది మాత్రం మర్చిపోదు. సైలెంట్గా. ఓకే? ఓయ్ మా అమ్మ చెప్పే మొత్తం అబద్ధమే. ఏదో నిజం అనుకుంటుంది కానీ అసలు నన్ను స్వేచ్ఛగా బ్రతకనే పట్ల. నాకంటూ స్వేచ్ఛ లేదా? ఇప్పుడు మీకేదన్నా మంచి పండు దొరికింది అనుకో, అది కూడా పోయి తినొద్దు అంటే మీకు ఎంత కోపం వస్తుంది, అవునా కదా? చాలు ఇంత దుర్మార్గుడు ఎదురు బాబు అనిపిస్తుంది. ఓకేనా? అయితే దీన్ని కూడా అనిపించేసరికి ఒక్కసారి ఏం లేదు తెలుసా, ఇక బలవంతం చేసుకొని ఒక్కసారి రెడీ చేసుకొని ఇంకా పోయింది పైకి, చూస్తుంది ఏదైనా దొరికిద్దేమో అని అనుకున్నట్లే ఒక ఆహారం కనిపిస్తా ఉంది. ఎస్, నేను కోరుకుంది ఈ ఆహారమే కదా. మా అమ్మ ఒకనొక రోజు నన్ను అడ్డగించింది ఈ ఆహారం తినేటప్పుడే కదా. కాబట్టి ఇప్పుడు నేను ఏమాత్రం ఆగను, నేను తినాల్సిందే, అది వస్తుందని మా అమ్మకి చెప్పాల్సిందే అనుకుంటుంది. ఒక్కసారిగా అమాంతంగా వెళ్తుంది. ఆ ఆహారాన్ని అస్సలు చాలా అందంగా అనిపిస్తుంది. అమాంతంగా పట్టుకుంటుంది. ఒక్కసారిగా ఎప్పుడైతే అమాంతంగా పట్టుకుంటుందో అదేంటిది, అది గాలం. అది గాలం. ఒక్కసారిగా పైన వేసాడు గాలం, ఇంత లాగాడు. చేప ఏమైంది? ఇప్పుడు ఒక్కసారిగా దీనికి వణుకు రావడం స్టార్ట్ అయింది. ఒక్కసారి వణుకు రావడం స్టార్ట్ అయింది. ఎందుకు తెలుసా, వాళ్ళ అమ్మ చెప్పింది ఒక్కసారిగా నిజమైపోతుంది. ఒక భయంకరమైన వ్యక్తి కనిపిస్తాడే సరే కనపడదు. వాడు ఆ కత్తి ఆ చేప పట్టుకుని దాన్ని ఏం చేయాలి, ముక్కలు పోయాలి. వాడి చేతిలో కత్తి కనిపించింది. కత్తి కనపడదా? కత్తి కనపడదు. ఆ చేప పడ్డాక దాన్ని ఏపుకొని తినాలని చెప్పేసి పక్కన ఆల్రెడీ మంటేసుకున్నాడు. వెంటనే ఏదో మళ్ళీ చేప పడ్డాక నిప్పేసుకోవడం లేట్ అయితేమో అనుకున్నాడేమో, ముందే నిప్పేసుకున్నాడు. చేప పడగానే పోసుకొని దాన్ని ఏపుకొని తినాలి అనుకున్నాడేమో, వెంటనే పక్క నిప్పు కనిపించింది. తిరిగి వంతు స్టార్ట్ అయింది. అరే మా అమ్మ నాకు నీళ్ళల్లో చెబుతా అన్నప్పుడు నేను ఏదో అనుకున్నాను, అదంతా గుర్తుంది అనుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళిపోదామా? అవకాశం లేదు. ఇప్పుడు ఎన్నికి వెళ్దామా? లేదు. నన్ను విడిపించే దిక్కు లేక ఏడుస్తూ అది ప్రాణంతో బతుకుంది. మొద్దు మీద అలా చేపను పెట్టి కత్తి పట్టుకునేసరికి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. అసలు మనకే ఆ పరిస్థితి వస్తే, ఇప్పుడు మనల్ని ఎవరైనా పట్టుకొని మన తల్లిదండ్రులు దూరంగా తీసుకుపోయి మనల్ని కట్టేసి బంధిస్తే, రోజులో బంధిస్తే మనకు ఎలా ఉంటుంది? అసలు దాన్ని ఊహించుకోగలమా? అస్సలు తట్టుకోలే. అబ్బా మా నాన్న లేరు, విడిపించేవాళ్ళు లేరు. ఇప్పుడు దొంగ చేతుల నుంచి విడిపించుకోవాలంటే మనకు చేత కాదు. చాలా బాధపడతాం. ఒక్కసారి ఏమైంది తెలుసా, దాన్ని అలా నవ్వుతూ ఉండేసరికి పానం విలవిల్లాడిపోయింది. వెంటనే దాన్ని తీసి నిప్పులలో వేసుకొని, ఇది ఒక స్టోరీ. దీంట్లో ఒక విషయం చెప్పనా, ఇది ఒక స్టోరీ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓయ్ చేతులు వేస్తున్నా, ఓకేనా? ఇప్పుడు మనకేం అర్థమవుతుంది
కానీ మీ అమ్మ వాళ్ళు కానీ దేవుడు కానీ ఏదైనా చెబుతా ఉన్నప్పుడు మీకేమైనా తెలుస్తుందంటే ఇదంతా ఉత్తదేరా ఎవరు చూపించాడు నా నరకం, ఎవరు చూపించిన పరలోకం అని మీకు అనిపిస్తుంది. ఇప్పుడు శాపం కూడా అంతే అనిపించింది. ఏమో తెలుసా, కత్తేంది, నిప్పేంది, ఒక శత్రువేంది, అంత ఉత్తర బాబు అనుకుంది. కానీ ఒకనొక టైం చూసిందా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, మీరు పుట్టక ముందు బాగానండి, మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నా. మీరు పుట్టక ముందు మీ అమ్మ నాన్న మీకు తెలుసా? మీరు పుట్టక ముందు ఈ లోకం ఉందన్న సంగతి మీకు తెలుసా? మీరు పుట్టక ముందు ఈ చర్చి ఉందన్న సంగతి మీకు తెలుసా? మీరు పుట్టక ముందు ఈ భూమి మీద మాకు తల్లిదండ్రులు ఉంటారు, ఇల్లు ఉంటుంది, పెద్దనాక పెంచడానికి నాకు పాలిస్తారు, పెద్దనాక అన్నం పెడతారు అని మీరేమని అనుకున్నారా? ఎప్పుడు తెలిసింది? పుట్టినాకే తెలిసింది. గుర్తుపెట్టుకున్నామా? నిజం ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ లోకంలో కన్ను మూస్తామో, ఓకేనా, ఎప్పుడైతే ఈ లోకంలో మనం ఒక్కసారిగా చనిపోతామో ఒక్కసారిగా మనకి ఒరిజినల్ కనిపిస్తుంది, పరలోకం కనిపిస్తుంది. ఇప్పుడు మనం లెక్క చేయకుండా సండే స్కూల్ రాకుండా బూతులు తిట్టుకుంటూ సినిమాలు చూసుకుంటూ మనకు నచ్చింది చేస్తాం సరికి ఒక్కసారిగా మనకు నరకం కనిపిస్తుంది. మీకు 2 రోజుల క్రితం తెలుసా 3 ట్రైన్లు గుద్దుకున్నాయి. ఏమన్నా తెలుసు? సరే ఓకే వినండి. 3 ట్రైన్లు ఒకేసారి గుద్దుకునేసరికి ఎక్కడ తెలుసా, సుమారు 500 మందిగా పైకి చెప్తారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు తెలుసా, ట్రైన్ ఎక్కినోడు ఇంట్లో ఫోన్ చేసామా, నేను ఈడ పలానా చోటుకు వచ్చామా, నేను ఇంకొక గంటలో ఇంట్లో ఉంటా అని అన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది తెలుసా ల్యాప్టాప్లు రేపు ఈ వర్క్ చేయాలి, నేను ఈ జాబ్ చేయాలి, తొందరగా ఈ పని కావాలని చెప్పి ల్యాప్టాప్ ఎక్కేవాడు ఒకడు, సెల్ చూసేవాడు ఒకడు, నిద్రపోయే ప్రశాంతంగా నాకు ఇబ్బంది లేదు నిద్రపోయేవాడు ఒకడు, ఓకేనా. ఇలా అందరూ చాలా చాలా బిజీగా ఇంకా రేపు నేను ఆ పని చేయాలి, రేపు ఈ పని చేయాలి అందరూ అనుకున్నారు. ఒక్కసారిగా 120 కిలోమీటర్ల స్పీడ్తో పోయి ఒక ట్రైన్ గుద్దింది. ఒక ట్రైన్ ఒకసారి 500 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఇలా ట్రైన్ ఇలా గుద్దింది ట్రైన్. ఈ పెట్టలేమైందంటే అవతల ట్రాక్ మీద పడ్డ, అవతల ఇంకో రాడు కదా, ఈ గుద్దింది ఏంటంటే యువతల పడ్డది. అవతల వచ్చే ట్రైన్కి తెలియదు గ్యాస్ ఇండెన్స్ అన్నది. ఇప్పుడు ఇలా గుద్దుకున్నాయి, ఈ పెట్టెలు అడ్డుపడ్డాయి, అటో ట్రైన్ వచ్చేసి ఇక్కడ గుద్దింది, ఆ ట్రైన్కి యాక్సిడెంట్ అయింది, ఈ 2 ట్రైన్కి యాక్సిడెంట్ అయింది. ఒక్కసారిగా కన్ను మూసి కన్ను తెరేసరికి 500 మంది పైకి సేవాలి. మనది ఏ జీవితం, మనది ఏ పాటి జీవితం చెప్పండి. ఇంతలో కనబడి అంతలో మరి ఎందుకంటాం? మీరు చెప్తున్నారండి ఎలీషన్నా మీకు కొన్ని విలువలు నేర్పిస్తాడు. ఏమని విలువలు? మనం గుర్తుపెట్టుకోండి బాయ్స్, ఓయ్ చేతి చేద్దాం, చెల్లి చెల్లి నువ్వే ఏం పేరు, నీ పేరు నువ్వే ఏం పేరు? కార్తీక. ఓకే బాయ్స్ అందరూ గుర్తుపెట్టుకోండి ఏంటంటే మన చిన్నప్పటి నుంచి కొన్ని విలువలు నేర్చుకోవాలి. కూర్చో తర్వాత స్టోరీ అయిపోతుంది. స్టోరీ అయిపోతే ఎవరు లేదు, నేను బ్రేక్ ఇస్తాం. మీరు అట్టా పోతే మేము ఎవరు చెప్పుకోవాలి? మీరేం చేయాలంటే చిన్నప్పటి నుంచే మనల్ని కటింగ్ స్టైల్ పెడుతున్నారు, ఓకేనా. దేవుడు ఇచ్చిన స్టైల్ కాదు, ఓకేనా. ఇక్కడ ఇట్లా పెట్టుకుంటున్నారు, అది తప్పమ్మా. మనము అలా చేయకూడదు. మనం ఏ సైన్ చూసి నేర్చుకోవాలి కానీ వాళ్ళు చూసి నేర్చుకోవచ్చా? మీరు చిన్నప్పటి నుంచి వెళ్ళి చాలా సండేస్ నుంచి చదువుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో స్టైల్ కట్ చేసుకున్నారని చెప్పి అవేసుకున్నామా? మీరు అట్టేసుకుంటే నువ్వు వాడికి మనకు తేడా ఉందా? ఓ ఇటునండి ఉందా? వేసుకుంటారు అట్ట వేసుకోవాలి. ఇంకా తెలుసా, వెరీ గుడ్ మా సినిగిరి ప్యాంట్ వేసుకుంటారు, ఓకేనా. టాన్ జీన్స్, అవునా కదా. టాన్ అసలు అది అరే దేవుడు పట్టించినందుకు ఒళ్ళు కప్పుకోవడానికి. ఇప్పుడు మనం ఏం చూడకూడదు తెలుసా, బసర్లో పోతున్నప్పుడు నన్నే చూడాలన్నారు. ఇప్పుడు మామూలు పోతుంటే ఎవరు చూడ్డు, ఇట్లా బడాయి కడిగి వేసుకొని అన్ని సింగిల్ బట్టలు వేసుకుంటే గాలి అనుకుంటా లేదా, ఓరే గాలి ఒక్క పోతుంది అనుకుంటారు. అంత లేదు మనకు అవసరమా? వద్దు ప్లీజ్, ఓకేనా. మీరు నవ్వుతున్నారు కానీ ఎప్పటికి కూడా అలాంటి ప్యాంట్లు వేసుకో. ఒకవేళ అమ్మ నాన్న కొనిస్తానన్నా నాకు వద్దని చెప్పండి, ఓకేనా. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎప్పుడయ్యామన్నారు దాన్ని నేను కొనిపిస్తానా, వద్దురా, నేను సండేస్కి వస్తుంది, నేను దేవుడు నమ్ముకునే పిల్లడు, నేను
ఓకేనా? మళ్ళీ కడియాలు వేసుకుంటున్నారు, చేతికి కడియాలు. ప్లీజ్ అవి కూడా వేసుకోవద్దు. ఇప్పుడు అసలు ఏంది దేవుడి ఇచ్చిన అందం చాలదా మనకి? మా దేవుడి ఇచ్చిన అందం చాలదా? ఎక్స్ట్రా ఏమైనా కావాలా? ఇటు వద్దు, కడియాలు వేసుకోవద్దు. మళ్ళీ తెలుసా అన్న మేము సాగర్ పోయినాం అన్న, జస్ట్ సిలువు దండే వేసుకుంటున్నాను. ఆ సిలువే కదా, సిలువు కూడా వేసుకోవద్దు. మనం వేసన ఆరాధించాలి కానీ సిలువు దండలు ఎప్పుడు వేసుకోవద్దు. ఓకేనా? మెడలో దారాలు, ఓకేనా, ఎప్పుడు వేసుకోవద్దు. కడాలు, ఇట్లా కటింగులు, జీన్స్ ప్యాంట్లు కాదు, టాన్ జీన్స్. జీన్స్ ప్యాంట్ వేసుకోలేదు, టాన్ జీన్స్. ఓకేనా? గుర్తుపెట్టుకుంటారా? ఇప్పుడు మీరు చూడండి, మాకేం లేదనుకోమన్నా మీరేం చేస్తారు ఆడపిల్లలుగా అంటే ఇప్పుడు వరకు మీకు తెలియదేమో, ఇప్పుడు నుంచి అలవాటు చేసుకోండి. మీరేం చేస్తారంటే దేవుడు మనకు వెంట్రుకలు ఇచ్చాడు కదా, నీట్గా జాడేసుకోండి సార్. ఓకేనా? నీట్గా ఏం వేసుకోవాలి? మనం ఎప్పుడు కూడా విరపోసుకో. ఓకేనా? సరే ఇప్పుడు నేను ఏమంటలా, ఇప్పుడు మీరు ఎరపోసుకున్న ఏం పని లేదు, నేను మిమ్మల్ని ఏమన్నా. ఓకేనా? అన్న ఎరపోసుకున్న మమ్మల్ని తిడతాను అనుకోవద్దు, నేనేమన్నా. ఓకేనా? తెలియదు మనం చేసినాం, తెలిసింది చేయదు. ఓకేనా? ఇప్పుడు తెలియక మీరు వేసుకున్నారు, నేను మిమ్మల్ని ఏమన్నాను. ఓకేనా? దేవుడు కూడా ఏమన్నాడు, కానీ తెలిసిన కూడా చేస్తే అది తప్ప కరెక్టా అంటారా? తప్పు కదా. కాబట్టి ఈసారి జాడేసుకునేటప్పుడు నీట్గా రెండు తెల్లలు ఒక జాడైతే ఓకేనా, నీట్గా అట్లా వేసుకోవాలి. ఎందుకు ఎరపోసుకోకూడదు అంటే అవి చూడటానికి ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు అంతే వేసుకుంటుంది, మనం కూడా అంతే వేసుకుంటే వాళ్ళకి మనం తేడా ఉంది కదా. కాబట్టి ఈసారి నుంచి అలా చేయాలి. రెండోది అంటే నేను కొంతమంది చూసిన ఇగో ఇక్కడ ఆడపిల్లలు ఇక్కడ చినిగిని, ఇక్కడ చేతుల దగ్గర చినిగిని, ఓకేనా, ఇక్కడ చినిగిని. చూద్దాం మగనాడు ఇగో ఇక్కడ చినిగినవి, ఇక్కడ చినిగినవి వేసుకుంటారు. వద్దు, అస్సలు ఆడలు అలా వేసుకోవద్దు. ఓకేనా? ఇంకొకటి ఇగో ఇక్కడ వరకే ఉంటుంది, ఇక్కడ నుంచి వరలాగా ఉంటుంది. లేదు ఒక్కొక్కసారి ఏమనుకోమా, సరే మీకు తెలుసు కదా, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇగో ఇక్కడ వరకు ఉంటుంది, ఇక్కడ నుంచి వరలాగా ఉంటుంది, నెట్ లాగా. సరే ఇప్పుడు వరకు ఆ గుట్టలు వేసుకోండి, గుట్టలకి బాగా వద్దు, వేసుకో. ఇస్తాను అట్టాడి చూసుకోండి. ఓకేనా? మంచి డిగ్నిటీగా కుట్టించుకునే వాళ్ళైతే మా సండే స్కూల్ పిల్లలు ఇక్కడ తీసుకుంటారు. అంటే మనం ఏం చేయాలంటే వాళ్ళకి డిగ్నిటీగా ఉండాలి. అది శ్రావణ యాక్టర్ ఇక్కడ బాగుంది. ఓకేనా? ఓకేనా? కాబట్టి మీరు ఏం చేయాలంటే మంచి డిగ్నిటీగా, అంటే ఇలా చూడగానే ఇది వేసే పిల్లలు. ఓకేనా? ఓకేనా? ఏం మార్చుకుంటారు, జనాలే సింపుల్ వేసుకో. ఓకేనా? సినిమా బట్టి ఎప్పుడు వేసుకో. ఇంకా మీరేం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సున్ని లేకుండా బయట కాదు. ఆటలు ముందు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకో. ఓకేనా? సున్ని వేసుకొని బయట ఆట, కానీ సున్ని లేకుండా ఓకేనా, చక్కగా సున్ని తెలుసుకుంటాం ఇప్పుడు. కానీ ఇంట్లో బయట దిగేటప్పుడు ఇంట్లో నువ్వు స్టైల్ తిరుగుతున్నావు, బయట దిగేటప్పుడు కూడా ఏం వేసుకోవాలి? సున్ని వేసుకోవాలి. ఓకేనా? ఇంకా గుర్తుపెట్టుకోండి. ఓయ్ ఇంకా ఏమంటారంటే ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు, ఓయ్ పాప మీరందరూ గుర్తుపెట్టుకోండి, అమ్మకు చెప్పకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. నువ్వు చెప్పకుండా చాలా మంది మా అమ్మ వాళ్ళు ఎదుర్కొంటారు, ఎక్కడికి వెళ్ళారు అసలు ఆడపిల్లలు బయటకి వెళ్ళిపోతారు. అర్థం కాదు, అమ్మ వాళ్ళ పరీక్ష తీసుకొని మాత్రమే బయట, అమ్మ వాళ్ళ పరీక్ష తీసుకోకుండా నువ్వు బయట ఇంట్లో లేవు, ఎక్కడ ఎత్తుకోవాలి, ఎక్కడ ఎత్తుకోవాలి, ఎలా ఉంటుంది కదా సార్. ఇంతవరకు అదే ఇంతవరకు నేను అమ్మకి చెప్పే బయటకు పోతాను చేద్దండి. వెరీ గుడ్. చెబుతారా మీరు? అవునా? సరే, చాలా మంది వెళ్తారు కదా, చేయించండి. కాబట్టి ఈ అలసి ఏమన్నా చేసుకుంటారు, అమ్మకు చెప్పి మాత్రమే బయటకు వెళ్ళాలి, అమ్మ చెప్పకుండా వెళ్ళకూడదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆయన గుర్తున్నాయా? ఒకటి జన నీట్గా వేసుకోవాలి, రెండు సినిగిన బాగా వేసుకోకూడదు. కాకపోతే చేతులు పెట్టుకోండి.
ఓకే వినండి